ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే పట్టిసీమ ప్రాజెక్టును వివాదాస్పదం చేస్తున్నారని తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. 3 జిల్లాల్లో సిరులు పండిస్తున్న పట్టిసీమ ఫలితాలను చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీపై చర్చకు రావాలన్న మాజీ ఎంపీ ఉండవల్లి సవాల్ని ఎదుర్కొనేందుకు రాజమహేంద్రవరం నుంచి ఆయన విజయవాడ బయలుదేరారు. ఇంతకు ముందే ప్రకాశం బ్యారేజీపై ఉండవల్లితో చర్చా కార్యక్రమానికి ఆయన పోలీసుల్ని అనుమతి కోరారు. శాంతి భద్రతల కారణాలతో అందుకు నిరాకరించిన పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపారు. భారతదేశంలోనే పోలవరం ప్రాజెక్టు అత్యంత సాంకేతికతో చేస్తున్న ప్రాజెక్టు. దీనికి కొంత సమయం కూడా పట్టవచ్చు. అంతేకాకుండా గత కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు కాస్టు భారీగా పెరుగుతోంది. ప్రాజెక్టు కాస్ట్ 18,000 కోట్లయితే దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం ఆర్ఆర్ ప్యాకేజీ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నాం. ఈ పరిస్థితుల్లో వెంటనే గత 3 సంవత్సరాలుగా వర్షాలు లేక రాయలసీమలో కానీ కృష్ణా డెల్టాలో కానీ కనీసం తాగడానికి కూడా లేని పరిస్థితిలో పట్టిసీమ ప్రాజెక్టుని కేవలం 1,400 కోట్ల రూపాయలతో కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల గత 2 సంవత్సరాల్లోనే దాదాపు 5,000 కోట్ల రూపాయల పంట చేతికి వచ్చిందని రైతులు ఆనందిస్తూ ఉన్నారు. ఏనాడు లేని విధంగా 40-50 బస్తాలు కృష్ణా డెల్టాలో పండిందని రైతులు ఆనందం వెలిబుస్తూ ఉంటే ఈ కుహనా నాయకులు పట్టిసీమ ప్రాజెక్టు గురించి పోలవరం ప్రాజెక్టు గురించి అభూత కల్పంతో కథలుగా చెప్తా ఉన్నారు. కాగ్ అనేది ఏదో చెప్తా ఉన్నారు అరుణ్ కుమార్ గారు. అసలు నువ్వు పార్లమెంటుకు 2 సార్లు ఎంపీగా చేసావు. కాగ్ ఏ విధంగా రిపోర్ట్ ఇస్తుందో దాని మీద విపులంగా చర్చ ఎలా జరుగుతుందో నీకు తెలియదా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఏదైతే కొర్రీలు వేశారో ఆ కొర్రీలకి శాఖల వారీగా సమాధానాలు చెబుతారు. ఒకవేళ నిధులు ఖర్చు పెట్టబడ్డా అధికంగా ఖర్చు పెట్టబడ్డా సాంకేతికమైన లోపాలను డిస్కస్ చేస్తారు. సందేహాలు నివృత్తి చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్లో తప్పు ఉంటేనే తప్పుగా వస్తుంది. కానీ కాగ్ ఎత్తిందంతా కూడా తప్పులు చూపించింది. అక్కడ బేట్లు వారుతున్నాయి, ఎక్కడ నీ మొఖం నా మొఖాన్ని ఎక్కడ బేట్లు వారుతున్నాయి. ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తుంది. కనీసం మీకు కడుపుబ్బరంగా ఉంది.